రాష్ట్ర రాజకీయాల్లో వివిధ నాయకులపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం నుంచి సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక దాడి ఆరోపణలు, మహిళా ప్రిన్సిపల్ పై వేధింపులు, అసభ్య వీడియో కాల్స్ వంటి ఘటనలపై ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మంత్రి స్థాయి నాయకులపై కూడా మహిళలపై వేధింపులు ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తుంది. టీటీడీ చైర్మన్ పై వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చినా చర్యలు లేవని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీబీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో, ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.